నా వెనకాల మీకు ఈ ఫోటో చూస్తే క్లియర్‌గా అర్థం కావాలి. సో, ఇది ఎక్కడనో కాదు ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లాలో కొత్తల్లుడికి అత్తింటి వాళ్ళిచ్చే ఆతిథ్యం అన్నమాట. సో, కాకినాడ జిల్లాలో ఇంటికొచ్చిన కొత్తల్లుడికి ఇట్లా 100 రకాల పిండి వంటలు చేసి ఆయన మాత్రం సర్ప్రైజ్ చేశారంట. సో, మరి ఆయన మాత్రం అసలు ఇవి ఏ విధంగా తినాలి? ఇన్ని పిండి వంటలు నా కడుపులో పడతాయి అనే విధంగా ఒక రకంగా మనం ఇక్కడ ఈ ఫోటోలో చూసుకోవచ్చు. అసలు ఇవన్నీ నేను తింటానా? లేదా? అనే విధంగా ఒక రకంగా చూస్తుండే ఈమె. ఈమె మాత్రం నువ్వు ఖచ్చితంగా తినాలి. ఇదంతా మా పుట్టింటోళ్ళు పెట్టిర్రు కాబట్టి చిన్న మెతుకు కూడా ఉంచొద్దు. ఒకవేళ ఉంచినామనుకో మా మీద మీకు గౌరవం లేదన్నట్టే, మా మీద ప్రేమ లేదంటే అనే విధంగా అయితే ఈమె అనుకుంటుంది. అంటే ఓవరాల్‌గా మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ అంటే ముఖ్యంగా మనకు గౌరవాలకు కావచ్చు, వాళ్ళకిచ్చే అంటే మర్యాదపూర్వకంగా ఎక్కువగా మర్యాదలు ఇస్తా ఉంటారు ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన అందరూ కూడా. ముఖ్యంగా గోదావరి పరిసర ప్రాంతాలంటే ఇటు మనకు ఆతిథ్యానికి కావచ్చు, మర్యాదలకు కావచ్చు పెట్టింది పేరు అని చెప్పుకోవచ్చు. ఇంటికి ఎవరైనా సరే అంటే ఒత్తలుడే అని కాదు, ఎక్కడి నుంచి ఎవరు వెళ్ళినా కూడా వాళ్ళకి మాత్రం చాలా గౌరవం ఇస్తారు. అంటే ముఖ్యంగా వంటల్లో మాత్రం ఏది తింటే మనం తినేదే కాకుండా ఎన్నెన్ని రకాలు ఉంటాయి, వాళ్ళకి వచ్చిన అన్ని రకాలే కాకుండా వంటలు అంటే ఎన్ని రకాలు ఉంటాయి అన్ని రకాలు తీసుకొచ్చి ముందట పెడతా ఉంటారు. సో, అలాంటిది ఇక్కడ మనం చూసుకుంటే కాకినాడ జిల్లాలో వీళ్ళకైతే కొత్తగా పెళ్ళయిందంటే ఇక కొత్త పెళ్ళైన కొత్తలోడు ఇంటికి వస్తే ఏముంటుంది? తెలంగాణలో అయితే మామూలుగా సుక్క, ముక్క, నాటుకోడి ఇలాంటివన్నీ ఉంటాయి. సో, మరి ఆంధ్రప్రదేశ్ కాబట్టి పిండి వంటలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అంటే ముఖ్యంగా మనకు స్వీట్లు ఎక్కువ రకాలుగా చేస్తూ ఉంటారు. స్వీట్స్ కావచ్చు, హాట్స్ అన్నీ కూడా వివిధ రకాల 100 రకాలు కాదు 200 రకాలు చేయమన్నా చేస్తారు. కాకపోతే సో, ఇక్కడ మనం చూసుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా స్వీట్లు కావచ్చు, హాట్లు కావచ్చు, ఏవే రకాల వంటలు ఉంటాయో ప్రతి ఒక్క వంటకం కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. సో, మరి ఆయన తిన్నాడా లేదా అనే విషయం పక్కన పెడితే ఇది మాత్రం సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. ఎట్లా అంటే ఒక కొత్త అల్లుడికి ఇంటికి వచ్చిన తర్వాత ఏ విధంగా మర్యాదలు చేస్తారు, సో వాళ్ళకి ఏ విధంగా పిండి వంటలు పెడతారు అనే విషయానికి వస్తే సో ఈ విధంగా ఇప్పుడు అసలు చాలామంది తెలంగాణకు సంబంధించిన వాళ్ళైతే దీని గురించి ఆలోచిస్తూ ఉంటారు. సో మనకైతే ఇట్లాంటివన్నీ పెట్టారు, కానీ ఇలాంటివి చూసినప్పుడు అయ్యో బాబాయ్ ఇలాంటివన్నీ కూడా పెడతారు ఆంధ్రాలో, మేము కూడా ఆంధ్రాకి అల్లుడు అయి ఉంటే చాలా బాగుంటుంది అనే విధంగా కూడా చాలామంది అనుకుంటూ ఉంటారు. సో ఓవరాల్గా ఏది ఏమైనప్పటికీ కూడా ఇన్ని 100 రకాల పిండి వంటలు పెట్టిన ఈ వీడియో, ఈ పోస్ట్ మాత్రం సోషల్ మీడియాలో చాలా హల్చల్ చేస్తుంది. సో దీనికి సంబంధించి అందరూ కూడా కింద కామెంట్ చూస్తూ ఉంటే కొంతమంది ఫన్నీగా, ఇంకొంతమంది ఇంట్రెస్టింగ్గా కామెంట్స్ పెడతా ఉన్నారు. సో ఆ కామెంట్స్ అన్ని చూస్తూ ఉంటే మనకు కూడా చాలా టైం పాస్ కానీ అంటే వివిధ రకాల కామెంట్స్ చూస్తూ ఉంటే అందరూ కూడా చాలా ఆనందంగా అనిపిస్తుంది. సో ముఖ్యంగా ఈ పోస్ట్ గురించి మనం మాట్లాడుకుంటే ఇట్లా 100 రకాలతోని మాత్రం అందరినీ కూడా వాళ్ళు అలరించారని చెప్పుకోవచ్చు. సో దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.